ఇందులో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. లెట్స్ సీ. వెల్కమ్ టు మిస్టర్ RK8. సో ఆల్మోస్ట్ 6 months అవుతుంది వ్లాగ్ చేసి. అండ్ వరంగల్కి చిన్న ట్రిప్ స్టార్ట్ చేసాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచాను. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. అది కూడా వీడు వల్ల. బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఏంటిది లొకేషన్ వివరా అంటే లొకేషన్ లేదు యాదగిరిగుట్ట క్రాస్ అయ్యాక వేవర్ దగ్గర ఆగాము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వరంగల్ పోతాం. లక్నవరం స్కిప్ ఎందుకంటే హర్ష వల్ల స్కిప్ అన్నమాట. రోజు పాష్ పిల్ల వచ్చింది రోజు చూడండి మామూలుగా. కొత్త ప్లేయర్ జాయిన్ అయ్యాడు. ఈరోజు బ్యాటింగ్ ఉండదు, మామూలుగా ఉండదు. రఘు ఇడ్లీ వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఇడ్లీ తింటున్నాను. అండ్ వీడు పూరి తింటున్నాడు. పూరి. గులుగులు ఏం తింటుంది? దోశ, కారం దోశ. నువ్వేం తింటున్నావు? ఘీ ఇడ్లీ అండి. అరే అది ఒరిజినల్ ఘీ అన్నారా? అది తింటారా ఎవడన్నా? ఎలా ఉంది దోశ? ఇటుకరాయా? వాడు వింటే నేను బయటికి పంపడు. ఈ పూరి బాయ్ బాగుందంట. బిల్లు చూస్తే భయం వేస్తుంది. మాకు ధైర్యంగా అన్న ఉన్నాడు. పే చేస్తావు కదా అన్న? పే చేస్తావు కదా? పే చేయడు, సైలెంట్ ఉన్నాడంటే. సర్లే గులుగులు చేస్తుంది. గులుగులు చెప్పు. నువ్వు అంటున్నావు కదా పండుగోది చేస్తుంది. ఓకే కదా? అలా ఏమో కనిపిస్తుంది. ఎగిరిపోయింది. అరే మేము తిన్నదానికి 700 బిల్ అంటారా? అమ్మ ఏం తినలేదు. ఒక్కొక్క ప్లేట్ ఇడ్లీ 64, పూరి 105, ఈ దోశ 140. అట్లా కాదు. రికార్డ్ చేయ ముందు బటన్ ప్రెస్ చేయాలి. చూడండి ఏమైతుంది చూడండి మా ఫ్రెండ్స్ అండ్ అవర్ రైడర్ సామల్ ఇటు తిప్పు. జెండర్ లెవెల్ లో కూడా తెలియదు. ఏ జెండర్ లో కూడా తెలియదు. ఈ జెండర్ క్రాస్ జెండర్. అది క్రాస్ జెండర్లే కదా. అండ్ అవర్ హీరో బొగతా వాటర్ ఫాల్కి రీచ్ అయ్యాము. సో ఇది టికెట్ కౌంటర్. టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్ 30 rupees. అండ్ కార్కి కూడా ఉంటుంది 50 rupees ఎంట్రీ. లెట్స్ గో. పార్కింగ్ ఏరియా నుండి 100 meters or 150 meters వాకబుల్ డిస్టెన్స్. ఆ తర్వాత మీకు బొగతా వాటర్ ఫాల్ కనిపిస్తుంది. మొన్నటి వరకు ఓవర్ఫ్లో ఉండడం వల్ల అలో చేయలేదు. సో ఇప్పుడు అలో చేస్తున్నారు. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేసేయండి. ఈరోజు డేట్ 4th August. వచ్చేసేయండి. ఏమంటావు సుమా? న్యూ వ్లాగర్. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మా ఎదురుగానే ఉంది. ఒక 200 meters వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఇది నేను సెకండ్ టైం. అండ్ ఈ కోతితో రావడం ఫస్ట్ టైం ఎదురుగా. సూపర్ గైడ్. నేను గైడ్ అంట తనకి 2000 charges. ఓకే, అన్పెయిడ్ గైడ్. ఫోన్పే చేసేయండి. అన్పెయిడ్ నో ఓన్లీ పెయిడ్ గైడే ఉంటారు. ఈ అద్భుతాన్ని చూడండి. కనిపిస్తుంది కదా మెల్లిమెల్లిగా. కొంచెం నువ్వు ఆన్ ఆఫ్లోనే ఉండు. అరే ఫ్లో తగ్గింది, మంచిగా ఉంది ఇప్పుడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఫ్లో ఉండేది. ఈ కార్నర్ నుంచి కార్నర్కి ఉండేది. ఇప్పుడు చూడండి లేదు. హ్యాపీగా వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ ఉన్న పాండ్లో స్విమ్మింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇది పాండ్. ఈ పాండ్లో స్నానం చేసుకోవచ్చు హ్యాపీగా.
బొగత వాటర్ ఫాల్ నుండి ఇంకొక 7 కిలోమీటర్స్లో గుండం ఉందంట. నడుచుకుంటూ పోతున్నాం. చూద్దాం గుండం ఏంటో. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. లాస్ట్ టైం అయితే నేను రాలేదు, నాకు తెలియదు కూడా. లాస్ట్ టైం వీడు ఆల్రెడీ ప్యాంట్ ఇప్పేస్తున్నాడు. నా ఎదురుగా ఇగో ఈ కొండ దగ్గర మేము చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. చూడండి అరే భయ్, చాలా దూరం నడిచి అలసిపోయినాం. ఈ గుండం ఎక్కడ ఉందో వాటర్ ఎక్కడ ఉందో అర్థం కావట్లే. చూడండి మొత్తం ఏం అర్థం కావట్లేదు. నడుస్తున్నాం, ఏదో బాగుంది కదా. వెనకాల వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. ఎక్కడ? ఇగో ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉండే బొగత వాటర్ ఫాల్ దగ్గర. ఒక్కసారైనా మునగాలని ఇంతలా వెతుక్కుడు పోతున్నాం. ఇగో ఇక్కడ అండి చాలా ఎక్కువ ఉంది. 1 వీక్ నుంచి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, సో ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద గుండం దొరికింది మాకు, చూపిస్తుంది చూడండి. ఇది ట్విస్ట్. వీడికి 2 బిస్కెట్లు ఇస్తే మా వెంటనే ఫాలో అవుతూ వస్తున్నాడు. గుండం తెలిసామని చూపిద్దాం అనుకుంటూ చూపించాడు. మొత్తానికి అయితే డార్కెస్ట్ అడవిలో మొత్తం తిరిగాం. డైరెక్ట్ కొండ వచ్చింది, ఇక్కడ గుండం లేదు, నా బొంగు లేదు. తిరిగి వెళ్ళిపోతున్నాం. మొత్తం ఫుల్ స్వెట్. ఇక్కడ తడిచిపోయినాం. వాడైతే షర్ట్ ఇప్పి తిరుగుతున్నాడు అడవిలో. దయ్యాలు పట్టుకోవాలంట వాడికి. మమ్మల్ని పట్టించుకోకుండా పరిగెడతాడు. కుక్కలు తడిమినట్టు పరిగెడతాడు. దయ్యాలు పట్టుకుంటే పరిగెత్తుకిచ్చుకుంటూ తీసుకెళ్తాయి. నేను వదిలితే అనుకుంటున్నావా? గుండం అయితే దొరకలేదు. ఫైనల్గా ఒక ముసలోడిని అడిగినాం, దారి చెప్పాడు. దారిలో కొన్ని పల్లి చెట్లు కనపడ్డాయి, పీకినాను. అండ్ ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఎండిపోయింది. ఇక్కడ కొంచెం వాటర్ ఉంది, ఇంకొంచెం ముందుకు పోతే కొంచెమన్నా కనిపిస్తుందేమో, చూద్దాం. మొహం అయితే మండుతుంది ఫుల్గా, చుక్కలు కనబడుతున్నాయి. ఇక్కడ లంచ్ టైం అయింది, ఫుల్ ఆకలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందైతే ఈ వాగు పట్టుకొని కాసేపు మునిగి వెళ్తాం. అరే కొంచెం అయితే వాటర్ కనబడింది, ఇక వాటర్లో నడుస్తున్నాం మేము. వాగు పట్టుకొని వచ్చినాం, కొంచెం ముందరదాకా చూడాలి, ముందరికి వెళ్తే చూద్దాం. వాటర్లో దిగినాం. ఈ వేడికి తట్టుకోలేక కొంచెం పాదాలు తడిచినా రిలాక్స్ అవుతాం కదా అని. క్లియర్ ఉంది. ఇద్దాం అనుకున్నాం, కానీ ఎందుకు ఇంత దూరం వచ్చా అని చెప్పి ఇవ్వలేదు. చూడాలి. వీడు పాంపోరా చూడండి. అదే పాంపోరా వాటర్, ఇది పాంపోరా. ఇక స్నేక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మరి గుండం అన్నాడు, ఎక్కడ ఉందో తెలియట్లేదు. గుండం వేడి తట్టుకోలేక లోపల దిగినాం. చూడండి, నార్మల్ ఇట్లా షేడ్ పెట్టా వీడియో తీరా. పోతున్న కొద్దీ కొంచెం బ్లూ క్లియర్ కనబడుతుంది. వాటర్ తక్కువ ఉంది, ఇక్కడ రాళ్ళు ఎక్కువనే కాబట్టి మీకు ప్యూరిఫై అయ్యి కనబడుతుంది. ఇక్కడ బాగుంది కదా, ప్యూర్. ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం వల్ల ప్యూర్ అయి ఉన్నాయి. ఇంకా ఇంతే గుండం అంటే ఇదే అనుకుంటున్నా. ఇంకా ఉండొచ్చా? ముందు పోదామా? అమ్మ బొచ్చు, దారి తెలియదు, ఏం తెలియదు. ఇగో తిరిగి కష్టపడి వస్తే అడవిలాగించి ఇక్కడ కొన్ని బండ్లు కనబడుతున్నాయి. ఎదురుగానే ఉన్నట్టుంది గుండం. చూద్దాం. అమ్మ సాగుకు వచ్చిందిరా నాయన, ఎంత పెద్ద అడవి ఉంది చూడండి. మా ఊరే ఇది, అంటే మా ఊరి నుండి 100 కిలోమీటర్ దూరం. ఉందిరా నాయన, గుండం ఉంది. వీడియో చాలా లెంత్ అయిపోతుందని ఆ దట్టమైన అడవి చూపించలేదు. అందులో నుంచి మొత్తం లోపల నుంచి పడి వచ్చిన ఆ వేడి తట్టుకోలేక ఫేస్ వాష్ చేసుకున్నా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చూడండి. ఓ
ఓహో ఇది గుండం బాగుంది కదా. మొహం మొత్తం ఎర్రగా అయిపోయింది అమ్మ. మొత్తం 6 మెంబర్స్ వచ్చాం. ఈ గుండం దగ్గరికి ముగ్గురేమో వచ్చాం. కష్టపడి కష్టాలు పడి లాస్ట్కి రీచ్ అయినాం. యాక్చువల్గా అటువైపు వెళ్ళాం, అక్కడ ఏం లేదు. సో ఒక పెద్ద ఆయన చెప్పాడు మాకు, ఇగో ఇట్లా వెళ్ళండి 2 కొండల మధ్యలో ఉందంటే వచ్చాం. అప్పటికి దొరకలేదు, కొంచెం వాటర్ ఉండే. ఆ తర్వాత 2 కొండల మధ్యలో నుంచి వీళ్ళు స్నానం చేస్తూ చికెన్ వండుతూ బీర్లు తాగుతూ కొడుకులు ఏం అరుస్తున్నారు. ఆ సప్పుడు విని మేము వచ్చినాం. ఫైనల్గా ఫుల్ హ్యాపీ. వాటర్ కూడా తీసుకొచ్చారు, కొంచెం వాటర్ తాగేసి రిటర్న్ అవుతున్నాం. సాటిస్ఫై. ముత్యాలధార, కొంగల ఈ 2 మూసేసిన మన తెలంగాణ గవర్నమెంట్. చూడండి, బోర్డులు పెట్టారు, సెక్యూరిటీని పెట్టారు, బ్యారికేడ్స్ పెట్టారు. టైం బొక్క, పైసలు బొక్క. మన తెలంగాణలో తిరగడం కంటే వేరే రాష్ట్రాల్లో తిరగడం బెటర్. వేస్ట్ మన గవర్నమెంట్. డేంజర్ రైడర్ లా ఉంది వస్తుంది, తగ్గట్లేదు అసలు. 50లో పోతా అన్నోడు 80లో తొక్కుతున్నావు బాగానే. ఇది అప్పుడు పడలేదు, ఇప్పుడు ఉంటుంది. అలా కంట్రోల్ కూడా చేస్తున్నావు. అవుతుంది, కంట్రోల్ అవుతుంది, కానీ ఇక వేరే కారు కాబట్టి కొంచెం భయానికి అట్లా చెప్పేస్తా అంతే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేనంతే సేమ్. వా ఏం చెప్పినావు, చెప్పిన ప్రతి డైలాగ్ వెనక్కి తిరిగి కిటికీ నుంచి తోసిరా. ఇంకొకసారి వెనక్కి తిరిగి చూస్తే తోసి ఇట్లా స్లో మోషన్ లో తిప్పిన తోసే బయటికి తోసాడు. చెప్తున్నా అంతేనా? చెప్పు బైలాగ్ అంట, బ్లాగ్ అంటున్నాడు. ఏ బాబు మాట్లాడి నా ఫోన్ మీద కూర్చున్నావా? బుల్షిట్ గాయా? బుల్షిట్ గర్ల్, బుల్షిట్ గర్ల్. 4K వస్తుందా? 4Kనే, 5K వస్తుంది. నన్ను ఫాలో అవుతూ రికార్డింగ్ చేయాలి కదా. నేను ఎక్కడో ఉన్నాను, తను ఎక్కడో ఉంది. ఏం ప్రేమ ఇది? ఇది చిన్నగా ఉంది, ఫోన్ పెద్దగా అనిపిస్తుందా? ఇంత పెద్ద ఫోన్ అయితే కనిపిస్తే కష్టం అయ్యా, మనం జూమ్ చేసుకోవాలి. స్టెబిలిటీ బాగుంది. ఎట్లా పెడతారు మధ్యలో పెట్టు. ఛార్జింగ్ అప్పుడు అయిపోయిందా? అయిపోయింది.